చాలామందికి నోట్లో చిన్న చిన్న పుండ్లు వస్తూ ఉంటాయి కదండీ! చాలా నొప్పి ఉంటుంది. ఏం తినాలన్నా కూడా తినలేకపోతాము. ఆ పుండ్లకి కారణం పెద్దవాళ్ళు ఉంటే గనక వేడి చేసింది ఎక్కువ మజ్జిగ తాగండి, మంచినీళ్ళు తాగండి, ఇంకా నిమ్మరసం తాగండి అని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా అవి ఎందుకు వస్తాయంటే మనకి రిబోఫ్లావిన్ అని ఒక బి కాంప్లెక్స్ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయన్నమాట. ఈ టైంలో మనకి కొత్త వడ్లు వస్తాయి కదండీ! ఆ పైన హస్క్‌తో అన్నా సరే, లేకపోతే రంప పొట్టు అంటారు కదా! మనకి వుడ్ నుంచి వస్తది. ఫర్నిచర్ షాప్స్‌లో, వర్క్ షాప్స్‌లో దొరుకుతూ ఉంటది. అట్లాంటి దాంతో డ్రై ఫ్రై చేయడం వల్ల మనకు అటుకులొస్తాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్, ఫైబరు చాలా ఎక్కువ ఉంటదండి. చాలా చాలా మంచిదనమాట. ఇలాంటి పుళ్ళు అవి పోవాలంటే ఎక్కువ ఇవి తీసుకుంటే మంచిది. మామూలుగా వచ్చే మిషన్ మీద వచ్చేవి వైట్ అటుకులు అవి వేరండి. అవి సంవత్సరం మొత్తం వస్తాయి. కానీ ఇది నేచురల్ పద్ధతిలో వచ్చి చాలా మంచిది. ఇవి 2 రకాలుగా చేసుకోవచ్చు. నేనిప్పుడు మధ్యాహ్నం స్నాక్స్‌గా 2 రకాలు చూపిస్తాను. ఒకటేంటంటే కొంచెం నెయ్యి వేసి చక్కగా వాటిని ఎండబెట్టుకుంటే తొందరగా వేగుతాయనమాట. ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు మధ్యాహ్నంటప్పుడు 2 గంటలు ఎండలో పెట్టేశారంటే ఇదిగోండి తొందరగా వేగినియి. ఒక 5 మినిట్స్‌లో వేగిపోయినియి. దీంట్లో జీడిపప్పు, పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకొని దాంతో పాటు కొద్దిగా నువ్వులు కూడా వేస్తాను నేను. కావాలనుకున్న వాళ్ళు పుట్నాలు వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కారము దాంతో పాటు ఫ్లేవర్స్ ఇష్టమైన ఆళ్ళు జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు దాంతోపాటు కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నారంటే చాలా చాలా బావుంటుందనమాట. అయితే ఇవి ఈవినింగ్ స్నాక్స్‌కి ఎక్కువగా ఉపయోగపడతాయి. మామూలుగా మార్నింగ్ గూడా బ్రేక్‌ఫాస్ట్ కింద గూడా తీసుకోవచ్చు. కాకపోతే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, హడావిడిగా పరిగెత్తే వాళ్ళు పాలల్లో గూడా నానేసుకొని తింటూ ఉంటారు. అలా అయినా మంచిదే. నేనేం చేస్తానంటే ఎక్కువగా ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ కింద నేను ఇట్లా తింటాను. కొంచెం స్వీటు, కొద్దిగా పల్లీలు, ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ వేయలేదు. ఇంకా అటుకులు వేసుకొని, నువ్వులు వేసుకొని అంతే ఇంక తినేస్తాననమాట. కావాలనుకున్న వాళ్ళు దీంట్లో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా తినటం వల్ల మనకి ప్రోటీన్‌తో పాటు ఐరన్, కార్బోహైడ్రేట్స్ ఇంకా కాల్షియం గూడా పుష్కలంగా లభిస్తుందండి. ఎదిగే పిల్లలకు కూడా ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోసలు బోర్ కొట్టి దీంతో ఇవాళ నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేశానండి. కొంచెం టీ వేశా.